హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ పరంపురల్. ఇదొక తమిళ సినిమా. రీసెంట్ గా తెలుగులో రిలీజ్ అయింది ఈటీవీ విన్ యాప్ లో. శరత్ కుమార్, అమిత్ షా లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్ గా ఈటీవీ విన్ యాప్ లో రిలీజ్ అయింది. ఫస్ట్లీ నా ఒపీనియన్ నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. సినిమా చాలా ఎంగేజింగ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ఈ మూవీని అసలు మిస్ కాకండి. స్టోరీ విషయంలోకి వస్తే, గౌరీ అమిత్ షా అంటే ఈ పేరు వినగానే ఎవరో అనుకుంటారు, కానీ మనకు రఘువరన్ బీటెక్ లో అమూల్ బేబీ అనగానే ఖచ్చితంగా గుర్తొస్తుంది. గౌరీ నచ్చింది చేయాలనుకునే వ్యక్తిత్వం ఉన్న ఒక యువకుడు. కుటుంబ సభ్యులు మాట పట్టించుకోకుండా అతడి సోదరికి జీనా సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఆపరేషన్ కోసం దాదాపు 40 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్తారు. మరోవైపు పోలీస్ అధికారి అయిన మైత్రియాన్ అంటే శరత్ కుమార్ కొన్ని కారణాలతో అవినీతికి పాల్పడతాడు. కష్టపడకుండా కోట్లు సంపాదించాలనుకుంటాడు. దానికోసం గౌరీని పాముగా వినియోగించుకోవాలనుకుంటాడు. సిస్టర్ లైఫ్ బాగుండాలనే ఉద్దేశంతో గౌరీ ఆ పోలీస్ తో చేయి కలుపుతాడు. వేల కోట్ల విలువైన సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన విగ్రహాన్ని విక్రయించేందుకు సిద్ధమవుతారు. ఆ ప్రయాణంలో వారికి ఎదురైన సవాళ్ళేంటి, ఆ విగ్రహం ఎక్కడిది, అసలు వీరిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది, వారి డబ్బు ఆశ తీరిందా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక మూవీ ఎలాగుందంటే, సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ అయితే బాగుంది. మాఫియా బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటి మూవీస్ చాలానే వచ్చాయి. కాకపోతే ఈ మూవీ కొంచెం కొత్తగా తీశాడు డైరెక్టర్. రజనీకాంత్ నటించిన జైలర్ కూడా అలాగే ఉంటుంది. కానీ ఇందులో స్టోరీ మొత్తం పూర్తిగా విగ్రహాల గురించే ఉంటుంది. కానీ జైలర్ మూవీలో సెకండ్ హాఫ్ ఒక్కటే విగ్రహాల గురించి ఉంటుంది. పొలంలో పనిచేస్తుండగా ఓ రైతుకి విగ్రహం దొరుకుతుంది. దాన్ని కొనేందుకు మాఫియా ముఠా నాయకుడు క్రూరత్వాన్ని ప్రదర్శించే సీన్స్ అయితే చాలా భయంకరంగా ఉంటాయి. అండ్ స్టోరీలో మనకి కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, కొన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వడం, ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి స్టోరీలో క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. దానివల్ల మనకి బోర్ కలిగే ఫీలింగ్ లైట్ గా కలుగుతుంది. విగ్రహాన్ని అమ్మేందుకు గౌరీ మైత్రియాన్ వేసే స్కెచ్లు, ఆ సీన్స్ చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. ఈ సినిమాని డైరెక్టర్ చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లాడు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని లాజిక్స్ అయితే మిస్ అవుతాయి. ఎవరు ఎలా చేశారంటే, గతంలో పోలీస్ అధికారి పాత్రలో మెప్పించిన శరత్ కుమార్ ఇందులో కూడా సేమ్ అలాగే నటించారు. కాకపోతే ఈ మూవీలో కొంచెం నెగిటివ్ షేడ్స్ గా ఉంటుంది క్యారెక్టర్. అమిత్ షా కూడా యాక్టింగ్ చాలా బాగా చేశాడు. తన యాక్టింగ్ కి 100% ఇచ్చాడనే చెప్పాలి. కానీ హీరోయిన్ కి అంతగా యాక్టింగ్ స్కోప్ అయితే లేదు ఈ మూవీలో. కానీ తను ఒక ఇంపార్టెంట్ రోల్ లో అయితే యాక్ట్ చేసింది. పరంపురాలు అంటే ఏంటో తెలుసా? పవర్స్ కలిగిన వాడు అని అర్థం. ఇంకా పాజిటివ్ విషన్స్ వస్తే, స్టోరీ సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. శరత్ కుమార్, అమిత్ షా యాక్టింగ్ చాలా బాగుంటాయి. శరత్ కుమార్ అండ్ అమిత్ షా యాక్టింగ్ ఇద్దరు బాగా యాక్ట్ చేశారనే చెప్పాలి. ఇంకా మైనస్ విషయంలోకి వస్తే, కొన్ని క్యారెక్టర్స్ ఎందుకున్నాయో తెలీదు, అలా వచ్చేలా వెళ్ళిపోతారు. ఇంకా ఇలాంటి మూవీస్ లో సాంగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. సాంగ్స్ కూడా అంతగా లేవు.